సోమవారం భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముగ్గురు మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తారని, మంత్రుల పర్యటనను ప్రజలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు అదే గోర్కొత్తపల్లి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం కొరకు ముఖ్యమంత్రి గారితో జీవో తెచ్చి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రారంభిస్తున్నాం. ముగ్గురు మంత్రులు, మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, రవాణా, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు, వారితో కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభించి అక్కడ ఒక బహిరంగ సభ కూడా పబ్లిక్ అడ్రస్ చేసి అక్కడి నుంచి నేరుగా చెల్పూర్లో నేషనల్ హైవే మీద బస్టాండ్ అవసరం ఉన్నందున యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, 5.5 కోట్లతో బస్టాండ్ కూడా శాంక్షన్ చేయించాం. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రివర్యులతో ఫౌండేషన్ వేయించి అక్కడ కూడా బహిరంగ సభ చెల్పూర్లో పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, శాంక్షన్ లెటర్స్, 2 BHK ఇండ్ల పంపిణీ, అదే రకంగా బహిరంగ సభ తదనంతరం 2 BHK ఇండ్లలో సందర్శించి ఆ ఇండ్లను చూసి ఒక 4-3 మంత్రివర్యులు పేదలను వాళ్ళ ఇండ్ల చూసి బట్టలు ఏదో ఒక కార్యక్రమం ఆడ సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం చేయించి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగరేణి ద్వారా కూడా ప్రారంభించాం. టాస్క్ ద్వారా మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యుల సహకారంతో వారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మేము కోరితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. దానివల్ల నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ పొంది ఇదే టాస్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా చేయడం జరుగుతుంది. జాబ్ మేళా కార్యక్రమంలో మిగిలిపోయిన నిరుద్యోగ యువత 7,500 మంది ఉన్నారు. 2,700 మందికి ఉద్యోగావకాశాలు 15,000 నుంచి 1,00,000 వరకు దొరికాయి. ఇంకా మిగిలినటువంటి నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇక్కడనే భూపాలపల్లిలో ఉచితంగా పొంది, మీరు ఇదే టాస్క్ ద్వారా 700 కంపెనీలు ఉన్నాయి, ఆ 700 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మనం ప్రారంభిస్తున్నాం.